హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి ఈ ఫుల్ శారీతో లాంగ్ ఫ్రాక్‌ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి దీనికొచ్చేసి నేను మొత్తం శారీని తీసుకున్నాను. ఈ శారీలో నుండి హ్యాండ్స్, బాడీ పార్ట్ అలాగే కింద ఫ్రాక్ పార్ట్ మొత్తం కూడా ఈ శారీలో నుండే తీసుకుంటున్నాను. అది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి. ఇదొచ్చేసి మనకు మొత్తం శారీ తీసుకున్నాను. ఇది నేను పళ్ళు కట్ చేశానండి. పళ్ళు ఇలా చిన్నగా వచ్చేసింది. ఈ పళ్ళు వరకు ఈ విధంగా కట్ చేశాను. ఇందులో నుండి హ్యాండ్స్ కోసం తీసుకుంటాను. ఈ పళ్ళు వరకు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. ఈ మిగతా శారీ మొత్తం కూడా ఇందులోనే మనకు బాడీ పార్ట్ అలాగే కింది వైపున కుర్చీలు పెట్టుకునేలాగా కట్ చేసుకోవాలి. అది ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. చూడండి ఈ విధంగా మొత్తం శారీ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు లైనింగ్ పీస్లు. ఇది కాటన్ పీసు. ఇది బాడీ కోసం కాటన్ పీస్ తీసుకోవాలి. అలాగే కింది వైపున మనకు ఫ్రాక్ కోసం వచ్చేసి ఇది పాలిస్టర్ క్లాత్ తీసుకున్నానండి. పాలిస్టర్ వచ్చేసి మనకి 3 మీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ పీసుల్ని తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ కాటన్ పీస్లో నుండి ఈ బాడీ పార్ట్ని ముందుగా కట్ చేసుకుందాం. చూడండి ముందుగా ఈ లైనింగ్ పీస్లో నుండి బాడీ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. చూడండి లైనింగ్ పీస్ వచ్చేసి నేను మీటర్ పైన ఒక 10 సెంటీమీటర్స్ ఎక్కువ ఉండేలాగా తీసుకున్నాను. ఎందుకంటే నేను ఇందులో వచ్చేసి పఫ్ హ్యాండ్స్ తీసుకుంటున్నానండి. పఫ్ హ్యాండ్స్ అంటే మనకు ఎల్బో హ్యాండ్ వచ్చి పైన చిన్న పఫ్ వస్తుంది కదా, ఆ హ్యాండ్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను ఈ ఫ్రాక్ కోసము. ఆ హ్యాండ్స్ కోసమని నేను ఎక్కువ క్లాత్ని తీసుకున్నాను. ఆ క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఇటువైపుకు ఉంచేసుకొని మనకి ఈ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా అడ్డం ఫోల్డింగ్ వేసుకోవాలండి క్లాత్ని. ఇలా వేసుకుంటే ఏంటంటే మనకు ఈ మిగతా క్లాత్ అంతా కూడా హ్యాండ్స్కి సరిపోతుంది. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకు ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. ఇక్కడ వచ్చేసి మనకు ఎంత ఫోల్డ్ చేసుకోవాలనేది చెస్ట్ లూజ్ని చూసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి మార్కింగ్ చేసుకుంటే మనకు ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. మనకి బాడీ పార్ట్ ఫ్రాక్ చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచులు ఉందండి. ఆ 38 ఇంచుల్లో 4వ భాగం చేసుకుంటే మనకి 9.5 ఇంచులు వస్తుంది. చూడండి ఈ విధంగా చేసుకోవాలి 4వ భాగము. టేపుని ఈ విధంగా 4 మడతలుగా ఇలా చూసుకుంటే మనకు 4వ భాగం వచ్చేస్తుంది. అంటే 9.5 ఇంచులు. ఈ 9.5 ఇంచులకి 2 ఇంచులు యాడ్ చేసుకోవాలి ఖర్చు కోసం. అంటే 11.5 ఇంచులకి ఇలా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి మనకు సరిపోయేంత క్లాత్ని. చూడండి ఈ విధంగా. ఇలా మనం కరెక్ట్గా చూసుకొని ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి ఇటువైపున క్లాత్ అనేది ఎక్కువ మిగిలిపోతుంది. అప్పుడు హ్యాండ్స్ అనేటివి మనకు ఫ్రీగా కట్ చేసుకోవడానికి వస్తుంది. ఇటువైపున క్లాత్ అంతా కూడా చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ యొక్క పొడవు మార్కింగ్ చేసుకుందాము. చూడండి బాడీ పార్ట్ పొడవు వచ్చేసి మనకు 13 ఇంచులు. 13 ఇంచులకి పై వైపున కింది వైపున ఖర్చులతో కలుపుకొని 14 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ పై వైపున వచ్చేసి మనకు స్ట్రైట్గా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర నుండి 14 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 14 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇటువైపున కూడా 14 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే మనకు స్ట్రైట్గా వస్తుంది లైన్ అనేది, క్రాస్లు అవి పోకుండా. ఇలా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బాడీ పార్ట్ పొడవుని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ వచ్చేసి మనకి 13 ఇంచులు వస్తుందండి. ఈ 13 ఇంచుల్లో సగానికి అంటే 6.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కింది వైపున కూడా ఇలా 6.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకు చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకోవాలి. మనకు షోల్డర్ ఎంతైతే వచ్చిందో అదే మార్కింగ్ని చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రాక్ కోసం వచ్చేసి మనకు షోల్డర్ మార్కింగే మనకు చంక డౌన్ కోసం తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నింటినీ స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ కోసం 1.5 ఇంచుల్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్ దగ్గర 1.5 ఇంచులకి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా రౌండ్ చేసుకోవాలి. చంక రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ వెడల్పు అలాగే నెక్ వెడల్పు తీసుకోవాలి. షోల్డర్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నానండి.
చూడండి ఈ విధంగా 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. మనకు నెక్ వెడల్పు వచ్చేసి 3.5 ఇంచులు వస్తుంది. మొత్తం 6.5 ఇంచులు కాబట్టి మనకు 3 ఇంచులు షోల్డర్ కోసం తీసుకుంటే 3.5 ఇంచులు నెక్ వెడల్పు కోసం సరిపోతుంది. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసి మనం బాడీ పార్ట్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత విడివిడిగా కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు కూడా. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకుందాము. చూడండి ఇలా 38 ఇంచులో 4వ భాగం వచ్చేసి మనకి 9.5 ఇంచులకి చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ని మార్కింగ్ చేసుకుందాము. నడుము లూజ్ వచ్చేసి మనకి 33 ఇంచులు. ఈ 33 ఇంచుల్లో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి 33 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి మనకి 8.5 ఇంచులు వస్తుంది. ఈ 8.5 ఇంచుల్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అలాగే 1 ఇంచ్ వచ్చేసి మనకి డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు బాడీ పార్ట్లో వెనక వైపున ముందు వైపున రెండు కూడా మనం డాట్స్ స్టిచ్ చేసుకుంటాం కదా, అందుకోసం 1 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు 1/2 ఇంచు పైకి వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలండి. ఈ 1/2 ఇంచు ఎందుకోసం అంటే మనకి ఇక్కడ నడుము దగ్గర ఫ్రాక్ అనేది జారినట్టుగా ఉంటుందండి. అలా జారినట్టుగా ఉండకుండా ఇలా మనకు రౌండ్గా రావాలంటే బాడీ పార్ట్ ఇక్కడ మనకు 1/2 ఇంచు ఇలా పై వైపుకు మార్కింగ్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. బాడీ పార్ట్ వరకు ఇలా మనకు కరెక్ట్గా రౌండ్గా కనిపిస్తుందండి. కిందికి జారిపోయినట్లుగా ఉండకుండా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లూజ్ మార్కింగ్ దగ్గర కట్స్ పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు డాట్స్ కోసం ఈ విధంగా లూజ్ మార్కింగ్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న దగ్గర కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, నెక్ కట్ చేసుకోలేదు కదా, ఇప్పుడు వచ్చేసి రెండు కూడా విడివిడిగా తీసుకొని నెక్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇలా విడివిడిగా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్లో నెక్ని మార్కింగ్ చేస్తున్నాను. చూడండి ఈ బ్యాక్ పార్ట్ నెక్కి వచ్చేసి నేను 7 ఇంచులు డీప్ ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా 7 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. వెడల్పు వచ్చేసి మనకు పై వైపున ఎంతైతే తీసుకున్నామో అదే మార్కింగ్ని కింది వైపున కూడా తీసుకోవాలి. చూడండి 3.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ లాగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులో మనకి రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. చూడండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్లో నెక్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో నెక్ని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం వచ్చేసి 5.5 ఇంచులు డీప్ ఉండేలాగా తీసుకుంటున్నాను. ఈ విధంగా 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. 5.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వెడల్పు వచ్చేసి 3.5 ఇంచులు పై వైపున ఎంత అయితే తీసుకుంటామో అదే మార్కింగ్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ కూడా నేను రౌండ్ షేపే తీసుకుంటున్నానండి. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా రౌండ్ నెక్కే కట్ చేసుకుంటున్నాను. ఈ రౌండ్ నెక్కి వచ్చేసి నేను పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకని రౌండ్ నెక్ తీసుకుంటున్నానండి. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ కంటే 1/2 ఇంచు లోపలికి ఉండేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా రౌండ్ చేసుకోవాలి లోపలికి. ఈ విధంగా వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. అలాగే నెక్ను కూడా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి.
చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ మిగిలిన పీస్లో నుండి హ్యాండ్స్ని కట్ చేసుకుంటానండి. ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను పఫ్ హ్యాండ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. అందుకని ఇది వచ్చేసి నేను వీడియో కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా సపరేట్ వీడియోలో చూపిస్తానండి. ఈ కటింగ్ అయితే ఇప్పుడు ఏమీ చూపించట్లేదు, హ్యాండ్స్ కటింగ్. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఇది వచ్చేసి మనకు ఫుల్ శారీ కదా. ఈ శారీలో నుండి ఈ పళ్ళు ఒకటి తీసానండి. ఆ పళ్ళు వచ్చేసి మనకి హ్యాండ్స్ కట్ చేసుకుంటాను అందులో. ఇప్పుడు బాడీ పార్ట్ వచ్చేసి ఈ శారీలో నుండి తీసుకోవాలి. బాడీ పార్ట్ ఒక్కటి తీసుకున్న తర్వాత మిగతా శారీ మొత్తం కూడా ఫ్రాక్ కోసం కట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఈ చివరన ప్లెయిన్గా వచ్చేసింది కదా, మనకు బార్డర్ రాకుండా ఈ ప్లెయిన్గా వచ్చిన వైపున బాడీ తీసుకుంటే ఈ మిగతా శారీ అంతా కూడా మనకు ఫ్రాక్ కోసం యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ప్లెయిన్గా వచ్చిన వరకు కట్ చేసుకుందాము. చూసారా మనకి ఇక్కడ వరకు ప్లెయిన్గా వచ్చేసింది. ఈ ప్లెయిన్గా వచ్చిన వరకు కూడా ఇప్పుడు సపరేట్గా కట్ చేసుకుందాం ఈ పీస్ని. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్లో నుండి బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం. బాడీ పార్ట్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన బాడీ పార్ట్ని పెట్టుకొని కట్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా ఈ డిజైన్ వచ్చేసి మనకి ఇలా పై వైపుకు ఉంది కాబట్టి మనకి ఇలా కింది వైపున ఒక పీసు, అలాగే మనకు ఇంకొక పీసు ఇలా పై వైపుకి వచ్చేలాగా ఈ విధంగా తీసుకోవాలి. రెండు పీసులు ఒకేసారి తీసుకుంటే మనకు ఈ డిజైన్ అనేది కింది వైపుకి అయిపోతుందండి. ఇలా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకు వచ్చిన డిజైన్ బట్టి ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇలా రెండు పీసులని కూడా ఈ విధంగా నిలువుగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా మనకు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఈ పీస్లో నుండి బాడీ పార్ట్ని మొత్తం కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ శారీలో నుండి మనకి ఫ్రాక్ కోసం కట్ చేసుకుందాం. ఇలా బాడీ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ శారీలో మొత్తం మనకు ఒక 4 మీటర్లు ఉంటుందండి పళ్ళు, అలాగే ఈ బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కాబట్టి మొత్తం లెంత్ వచ్చేసి మనకి 4 మీటర్లు ఉంటుంది శారీ మొత్తం కూడా. ఇప్పుడు ఈ శారీలో నుండి మనకు ముందుగా వచ్చేసి ఫుల్ మెజర్మెంట్ అంటే పైన షోల్డర్ దగ్గర నుండి కింది వరకు ఫుల్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ లెంత్ తీసుకోవాలండి. ఈ ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి మనకి 54 ఇంచులు ఉంది. ఈ 54 ఇంచుల్లో మన బాడీ కోసం 13 ఇంచులు కట్ చేసుకున్నాం కదా. ఈ 13 ఇంచుల్ని మైనస్ చేసుకోవాలి. ఈ 13 ఇంచుల్ని మైనస్ చేసుకుంటే మనకు 41 ఇంచులు వస్తుందండి. ఈ 41 ఇంచుల్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి కింది వైపు నుండి ఈ విధంగా 41 ఇంచులు మనకి ఇంకొక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. పై వైపున స్టిచ్ చేసుకుంటాం కదా, అందుకోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా చూసుకొని ఈ విధంగా 41.5 ఇంచులు వచ్చేలాగా ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకు ఈ బార్డర్ దగ్గర నుండి ఒక 1 ఇంచ్ ఉంటుందండి. ఆ 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు శారీ మొత్తం మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పై వైపున మనకు ఎంత లెంత్ ఉందనేది చూసుకొని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఈ లెంత్ వచ్చేసి మనకు మొత్తం ఫుల్ లెంత్ అండి. షోల్డర్ దగ్గర నుండి మనకి ఇలా ఫ్లోర్ లెంత్ వచ్చేలాగా ఉంటుంది. ఈ విధంగా బార్డర్ మొత్తం కూడా ఈ పై వైపున కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మొత్తం కుచ్చి పెడుతున్నానండి. కుచ్చి పెట్టి స్టిచ్ చేస్తున్నాను ఈ ఫ్రాక్ని. ఈ కింది వైపున బార్డర్ వచ్చింది కాబట్టి మనం కుచ్చి పెట్టుకుంటేనే బాగుంటుంది ఫ్రాకు.
చూడండి మొత్తం ఈ పై వైపున పీస్నంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ శారీని సగానికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా కరెక్ట్‌గా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు 2 పీసులుగా రావాలి. ఫ్రంట్ వైపు ఒక పీసు, బ్యాక్ వైపు ఒక పీస్ కాబట్టి మనకి ఇలా కరెక్ట్‌గా సగానికి ఫోల్డ్ చేసుకొని మధ్యలో వచ్చేసి కట్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు 2 పీసెస్ వస్తాయండి. ఒకటి ఫ్రంట్ వైపు, బ్యాక్ వైపు ఇలా 2 పీసులు వచ్చేస్తాయి ఇందులో. చూడండి ఈ విధంగా మనకు కటింగ్ మొత్తం కూడా అయిపోయింది. ఫ్రాక్ కటింగ్ ఇదొచ్చేసి మనకు కింది వైపున పీసు. అలాగే మనకు ఇదొచ్చేసి బాడీ పార్ట్. ఇవి హ్యాండ్స్. హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించట్లేదండి. ఇది కటింగ్, స్టిచ్చింగ్ 2 కూడా మీకు సెపరేట్ వీడియోలో చూపిస్తాను. ఇదొచ్చేసి మనకు పాలిస్టర్ క్లాత్ అండి. కింది వైపున లైనింగ్ కోసము. ఈ పాలిస్టర్ క్లాత్‌ను ఒకసారి మనకు లెంత్ ఒకసారి కొలుచుకొని చూద్దాము. చూడండి ఈ లెంత్ వచ్చేసి మనకు 39 ఇంచులు ఉందండి. అంటే మనకు ఫ్రాక్ లెంత్ వచ్చేసి 41 ఇంచులు అంటే కరెక్ట్‌గా సరిపోతుంది ఈ లెంత్. చూడండి 39 ఇంచులు ఉంది. కరెక్ట్‌గానే సరిపోతుంది. ఈ పాలిస్టర్ క్లాత్‌ని కూడా మనం 2 పీసులు చేసుకోవాలండి. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి వచ్చేలాగా 2 పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంతేనండి. లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి. దీని స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.